కాగితం అర్థం చెప్పండి. లేదు లేదు, చెప్పకూడకు అర్థం చెప్పండి. ఈ 2 పదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని అల్లాడిస్తున్నాయి. ఆ అంశాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇడుపు కాగితం సినిమా పేరు రేపినటువంటి వివాదం ఇప్పుడు తెలుగు రాజకీయాల్ని షేక్ చేస్తుంది. ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటంటూ సోషల్ మీడియాలో కొంతమంది చేసినటువంటి పోస్టులు ఇప్పుడు చాలా వివాదాస్పదమయ్యాయి. మరికొందరు తెలంగాణ మాండలికాన్ని అవమానిస్తున్నారు, అలాగా అవమానించే హక్కు మీకు లేదు అంటూ ఈ పోస్టులకు కౌంటర్ ఇవ్వడంతో వ్యవహారం సోషల్ మీడియా తీరాలను తాకింది. అదే ఇప్పుడు రాజకీయ వారుగా టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి అధినేత్రిగా చెప్తున్నటువంటి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం ఇంకాస్త పొలిటికల్ టర్న్ ఇచ్చుకుంది. ఇడుపు కాయటం అంటే అర్థం తెలియదంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారన్న కవిత, అలాంటి వాళ్ళు ఇడుపు కాగితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన అర్థం బాగా చెప్తారంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు. అంటే ఈ సందర్భం ఎలా పేలిందంటే అలా ఇలా పేలలేదు. అంటే పొలిటికల్గా సందర్భాన్ని లేని అసందర్భాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఈమెకున్నటువంటి రాజకీయ సందర్భంతో కలిపి ప్రజల ముందు పెట్టడం అనేది కవిత యొక్క చతురతకు నిదర్శనం. నిజంగా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, ఈ సినిమాకి జనసేన పార్టీకి సంబంధం లేదు, ఈ సినిమాకి తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదు అంటే ఉందనే అర్థం చేసుకోవాలి. మరి అలాంటి అసందర్భం యొక్క ప్రేలాపనలో కవిత జనసేనాధినేతని తీసుకువచ్చి సందర్భమైనటువంటి ప్రకటన చేయటం నిజంగానే ఆమె యొక్క చతురతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్కు ఇడుపు కాగితం అంటే అర్థం బాగా తెలుసు అంటూ ఎద్దేవా చేసింది. తెలంగాణ భాషను అవమానించినందుకే ప్రత్యేక రాష్ట్రం మేం సాధించుకున్నాం అని చెప్పినటువంటి ఆమె మరొకసారి ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయకొద్దు, మమ్మల్ని గెలకొద్దు, పరస్పరం భాషను గౌరవించుకుందాం, అలా కాదని తెలంగాణ భాషను పదే పదే అవమానిస్తాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇడుపు కాగితం సినిమా గురించి ఎవరికి ఏ విధమైన అభ్యంతరం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ యొక్క పెళ్ళిళ్ళ ప్రస్తావన గురించి మాట్లాడటం మాత్రం జనసేనకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా బాగా గుచ్చుకుంది. సో ఇప్పుడు ఆమెపై ఒక జనసేన ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింతగా రెచ్చిపోయే విధంగా ఉన్నాయి. ఆయన ఏం కామెంట్ చేశాడో చూద్దాం. ఆ కామెంట్ కూడా మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను. చెప్పకూడు అనే పదానికి అర్థమేంటో కవితారావు గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలని నా మనవి అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా మరింతగా గుచ్చుకునే ఉన్నాయి కవితక్కకి. మరి కవితక్క దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు చెప్పకూడు అంటే ఏంటంటే బేసిక్గా కవితక్క ఏదైతే లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో దాదాపు 6 నెలలు గడపటం, ఆమె బెయిల్ కోసం చాలా కష్టపడటం. సో ఎవరినైనా రాజకీయంగా విమర్శించేటప్పుడు బేసిక్గా వీళ్ళు జైలుకి వెళ్తే కనుక జైల్లో చెప్పుకోడు పెడతారు కదా. ఆ చెప్పుకోడు అంటే చాలా ఫేమస్ కదా, అక్కడ పెట్టే భోజనం. సో ఆ చెప్పకూడు అంటే ఏంటో కవితక్క ప్రజలకి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి చెప్పాలి అని సవినయంగా నా మనవి అంటూ రాసుకొచ్చారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అది ఇప్పుడు జనసేన వాళ్ళు ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. సో ఇలాంటి సందర్భాన్ని వాడుకొని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అసందర్భంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ట్రెండింగ్గా మారింది. అదే సమయంలో బొలిశెట్టి శ్రీనివాస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఒక 2 స్టేట్మెంట్లు అంతే. ఏంటవి? చెప్పకూడు అనే పదానికి అర్థమేంటో కవితారావు గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలని నా మనవి. సో చెప్పాల్సిందంతా కూడా 2 లైన్లోనే చెప్పాడు, గట్టి కౌంటర్ ఇచ్చాడు. మరికి ఈరోజు రేపట్లో ఇక ఏ రకంగా ఎన్ని కౌంటర్లు పడతాయో కవితక్కమని చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
అసలు సందర్భం లేని విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకురావడం కవితక్క చేసిన తప్పేనా? అనవసరంగా పవన్ కళ్యాణ్ జనసేనపై విమర్శలు చేయడం కరెక్టేనా? బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లైని కూడా మీరు సమర్థిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేసే విధంగా, సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నించండి.